హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే స్పెక్ట్రమ్. మనం చిన్నప్పటి నుండి పురాణాల్లో వింటుంటాం. శ్రీకృష్ణ పరమాత్ముడు సముద్రం మధ్యలో ఒక బంగారు నగరాన్ని నిర్మించాడని. అదే ద్వారక. కానీ అది నిజంగా ఉందా? లేక కేవలం ఒక కథ? రీసెంట్గా సముద్ర గర్భంలో జరిగిన పరిశోధనలు, అక్కడ దొరికిన పురాతన వస్తువులు చూస్తుంటే సైన్స్ కూడా షాక్ అవుతుంది. అసలు ఆ నీటి అడుగున ఉన్న రహస్యం ఏమిటి? వేల ఏళ్ల క్రితం ఆ నగరం ఎలా మునిగిపోయింది? ఈరోజు మన వీడియోలో ద్వారక వెనుక ఉన్న ఆ అద్భుతమైన నిజాలను క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ద్వారక చరిత్రతో నిండిన రహస్యాలతో కూడిన నగరం. ద్వారక నగరం భారతదేశం పశ్చిమ తీరంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ఒక సాధారణ నగరం కాదు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ తీర్థక్షేత్రాలలో ఒకటి. అనేక మంది భక్తులు ద్వారకను దర్శించి ప్రార్థనలు చేస్తారు. అక్కడి ప్రాచీన ఆలయాలను సందర్శిస్తారు. కానీ ద్వారకను మరింత ఆసక్తికరంగా మార్చేది ఇంకొక విషయం ఉంది. అదే సముద్రం లోపల దాగి ఉన్న ఒక మునిగిపోయిన నగరం కథ. ద్వారక చరిత్ర ప్రకారం శ్రీకృష్ణుడు మధురాను విడిచిపెట్టి ద్వారక అనే కొత్త నగరాన్ని నిర్మించాడు. దానిని తన రాజధానిగా మార్చి అద్భుతమైన రాజభవనాలు, తోటలు, ఎత్తైన భవనాలతో అలంకరించాడు. కొంతమంది కథనాల ప్రకారం ఆ నగరం బంగారు, వెండితో నిర్మించబడిందని కూడా చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు ఈ భూమిపై తన లీలలను ముగించిన తరువాత సముద్రం నెమ్మదిగా ముందుకు వచ్చి ఆ నగరాన్ని పూర్తిగా కప్పేసింది. ఇదే విధంగా ద్వారకా నగరం సముద్రం లోపల మునిగిపోయింది అనే ఆలోచన జన్మించింది. ఈ రహస్యం ఇప్పటికీ అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ద్వారకా నగరం సముద్రం లోపల దాగి ఉన్న భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన ప్రాచీన రహస్యాలలో ఒకటి. దీనిని నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది సముద్రంలో నిర్వహించిన పరిశోధనల్లో బయటపడిన అద్భుతమైన అవశేషాలే. ఇది కేవలం పురాణమా? సముద్రం లోతుల్లో చేసిన పరిశోధనల్లో గోడల అవశేషాలు, పాత నిర్మాణాలు కనిపించాయి. ఇవి ద్వారకకు సంబంధించినవేనా? తెలీదు. ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తరువాత ద్వారకలోని గుడులు. ద్వారకా ఆలయాలను సందర్శించడం తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు తప్పక చూడాల్సినవి. అవి ద్వారకాధీశ ఆలయం. ఈరోజు కూడా ద్వారకలో ద్వారకాధీశ ఆలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. కృష్ణుడు అక్కడ రాజుగా కాదు, భక్తుల దేవుడుగా ఉంటాడు. భారతదేశంలోని ప్రముఖ తీర్థక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆలయం కనిపించడం విశేషం. తరువాత గోమతి ఘట్. గోమతి నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం. ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తారు. అలాగే ఒంటెలు మరియు జీప్ సఫారీల సౌకర్యం కూడా ఉంటుంది. తరువాత సుధామ సేతు. శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు సుధాముడి పేరు మీద నిర్మించిన కాలినడక వంతెన. కుటుంబంతో నడవడానికి, ఒంటె సవారీకి అనువైన ప్రదేశం. పంచనది. 5 నదులు కలిసే పవిత్ర స్థలం. పితృకార్యాలు చేయడానికి ప్రసిద్ధి. ప్రాచీన గాథలతో నిండి ఉంటుంది. రుక్మిణీదేవి ఆలయం. ద్వారకాధీశ ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. మహర్షి దుర్వాసునికి సంబంధించిన కథతో ఈ ఆలయం ప్రసిద్ధి. భద్రకేశ్వర మహాదేవ్ ఆలయం. సముద్ర తీరంలో ఉన్న శివాలయం. అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నాగేశ్వర జ్యోతిర్లింగం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ద్వారక నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుడు దివ్యంగా అవతరించిన స్థలంగా విశ్వసించబడుతుంది. ద్వారక బీచ్. శివరాజ్పూర్ బీచ్ అని కూడా అంటారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్. వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, వీధి ఆహారం కోసం ప్రసిద్ధి.
తరువాత ద్వారక లైట్ హౌస్ సూర్యాస్తమయాన్ని అద్భుతంగా చూడవచ్చు. గణేష ఆలయం సమీపంలో చిన్న పిల్లలకు గార్డెన్ కూడా ఉంటుంది. తరువాత ద్వారకాధీశ్ మార్కెట్, ఇక్కడ ముత్యాలు, శ్రీకృష్ణుని విగ్రహాలు, స్వీట్స్, గుజరాతీ హస్తకళా వస్తువులు కొనుగోలు చేయడానికి అనువైన ప్రదేశం. తరువాత కృష్ణుడి రాజ్యం ఒక మహారహస్యం. అయితే కృష్ణుడి రాజ్యం కేవలం ఒక కథేనా, లేదా అది నిజంగా ఉన్నదా? ప్రాచీన గ్రంథాల్లో సముద్రం నుండి తిరిగి పొందిన భూమిపై నిర్మించబడిన ఒక అద్భుతమైన నగరాన్ని గురించి చెప్పబడింది. అదే ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల తరువాత శాస్త్రవేత్తలు సముద్రం లోపల నగర గోడలు మరియు ప్రాచీన పనిముట్లను కనుగొన్నారు. ఇది అంతా కేవలం యాదృచ్ఛికం అనడం కష్టం. పురాణాల్లో చెప్పిన కథలు, శాస్త్రీయ పరిశోధనలు ఒకే దారిలో కనిపిస్తున్నాయి. పాత గ్రంథాల్లో సముద్రం లోపల ఉన్న ద్వారక ఆలయం గురించి ప్రస్తావన కూడా ఉంది. ఈ రోజు ఆ ఆలయాన్ని వెతికే ప్రయత్నాలు కూడా సముద్ర గర్భంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏమి కనిపించవచ్చు? సముద్రం లోపల కనిపిస్తున్న అవశేషాలు నిజంగా ప్రాచీన ద్వారకకు చెందినవేనా అనే విషయంలో కొంతమంది శాస్త్రవేత్తలకు ఇంకా సందేహాలు ఉన్నాయి. కానీ కృష్ణుడిపై నమ్మకం ఉన్న అనేక మంది నిపుణులు, భక్తులు ఈ సంబంధం చాలా బలంగా ఉందని భావిస్తున్నారు. ప్రతిసారి గవ్వాలు సముద్ర గర్భంలోకి దిగినప్పుడు కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ద్వారక సముద్ర నగరానికి చెందిన మరిన్ని భాగాలు ఇసుక కింద ఇప్పటికీ దాగి ఉండే అవకాశం ఉంది. ఒకరోజు అక్కడ ఒక ఆలయం కానీ, లేదా సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరిలో ప్రజలు ఎలా జీవించారనే ఆధారాలు కానీ మనకు లభించవచ్చు. ఇది అందరినీ ఉత్సాహంగా ఉంచే ఒక మహారహస్యం. నగరం మునిగిపోయి ఉండొచ్చు, కానీ నమ్మకం మాత్రం ఎప్పటికీ మునగదు. ద్వారక ఒక స్థలం కాదు, అది శ్రీకృష్ణుడి లీల. మీరు ద్వారక నిజమే అని నమ్ముతున్నారా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.